హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టిన్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో, ఈరోజు నేను ట్యూబల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. సో, నార్మల్‌గా మనకి ట్యూబ్స్ అనేవి ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంపార్టెంట్? నేచురల్‌గా ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తదంటే, ఇది గర్భాశయం. సో, స్పర్మ్స్ అనేవి గర్భాశయంలో ట్రావెల్ చేసి ట్యూబ్‌లోకి రావాలి. అండ్ అండాశయం నుంచి అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ట్యూబ్‌లోకొచ్చి, ట్యూబ్‌లో ఎగ్, స్పర్మ్ మీట్ అయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అక్కడ ఫార్మ్ అయిన బేబీ వచ్చేసి మనకి ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసి గర్భాశయంలో వచ్చేసి అతుక్కుంటుందండి. సో, అలా ప్రెగ్నెన్సీ అక్కడ 9 మంత్స్ వరకు గ్రో అయ్యి మనకి డెలివరీ అవుతుంది తర్వాత. సో, అందుకే మనకి ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ట్యూబ్‌లో ఏ పార్ట్‌లో బ్లాక్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో, ఈ ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ చేయడానికి మనకేమైనా టెస్ట్స్ ఉన్నాయా? సో, ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ చేయొచ్చండి. ఎట్లా అంటే మనం సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటాము. ఆ పద్ధతి ద్వారా మనం యూట్రస్ నుంచి కొంచెం సలైన్ పంపిస్తాము. అప్పుడు స్కాన్‌లో ట్యూబ్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది చూస్తాము. దాని ద్వారా చెక్ చేయొచ్చు. ఇంకొకటి హెచ్ఎస్జీ అనే పద్ధతి. అది ఎక్స్‌రే ప్రొసీజర్. ఒక డై అనేది గర్భసంచిలోకి పంపిస్తాము. పంపించి ఎక్స్‌రే తీస్తాము. సో, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్లయితే మనకి స్పిల్ కనిపిస్తుంది 2 చోట్ల. సో, ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ట్యూబల్ బ్లాక్ అనేది 3 సెగ్మెంట్స్‌లో ఉంటుందండి. ప్రాక్సిమల్‌గా ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనం హిస్టోస్కోపీ అంటాము. ఆ కెమెరా ప్రొసీజర్ ద్వారా ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్‌ని మనం ఓపెన్ చేయొచ్చు. అప్పుడు మనకి న్యాచురల్‌గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటొచ్చేసి డిస్టల్‌గా ఫింబ్రియల్ ఎండ్‌లో గనుక బ్లాక్ ఉంటే కొంచెం న్యాచురల్‌గా వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయండి ప్రెగ్నెన్సీకి. అండ్ ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉండి, ఒక సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, అప్పుడు కూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. అండ్ ఐయూఐ పద్ధతిలో కూడా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ 3-4 ఐయూఐస్ అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే గనక, మనకి ఆపరేషన్ ఉంటుందండి. దానికి ట్యూబల్ రీకనలైజేషన్ ఆపరేషన్ అంటాము. సో, దాని ద్వారా ట్యూబ్స్ అనేవి మనం అతికించొచ్చు. కానీ ఇందులో ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో, వీళ్ళకి జనరల్‌గా మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ సజెస్ట్ చేస్తాము. థాంక్ యూ.